హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను యూట్యూబ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్లో ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం జెన్యున్గా కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. డెఫినెట్గా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. అది కూడా మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 2 months లోపు నాకు మానిటైజేషన్ అయిపోవాలి అని నేను టార్గెట్ పెట్టాను. ఛానల్ నేమ్ బట్టి, ఛానల్ కంటెంట్ బట్టి. ఓకే, అలా పెట్టడం వల్ల నేను త్వరగా ఫినిష్ చేశాను. మనం ఏం చేయాలంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఈ టైంలోపు మనకు ఒక వాచ్ అవర్స్ అనేది ఫినిష్ అయిపోవాలనేసి ఒక టార్గెట్ పెట్టుకుంటే దాని మీద మీరు వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ కంప్లీట్గా అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కరెంట్ కంటెంట్ మీద స్కోప్ తెచ్చుకోవడం. ఓకే, మీకు ఏ కంటెంట్ ఉన్నా కూడా ఆ కంటెంట్ని ఒరిజినల్గా తీసుకురావడం. లైక్ కామెడీ వీడియోస్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఒరిజినల్ కంటెంట్ లాగా తీసుకొని రావడం అనమాట. మీరు వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చినా కూడా అందులో మీరు ఎంత ఒరిజినల్ యాడ్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లాంగ్ వీడియోస్కి అస్సలు మ్యూజిక్ యాడ్ చేయకండి. ఇప్పుడే మ్యూజిక్ యాడ్ చేయొద్దు. మానిటైజేషన్ అయినాక మనకి యూట్యూబ్లో మ్యూజిక్ లైబ్రరీ అని ఉంటుంది. అప్పుడు మనం లాంగ్ వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరు యాడ్ చేయొద్దు. సో వాచ్ అవర్స్ ఎలా ఫినిష్ చేయాలి అనేసి చిన్న ట్రిక్ చెప్తాను నేను. నాకు మొత్తం 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, నాకు మొత్తం 5 బెస్ట్ ఫ్రెండ్స్. నా దగ్గర ఒక పర్సనల్ ల్యాప్టాప్, ఒక ఆఫీస్ ల్యాప్టాప్, ఒక ఫోన్, 3 ఉన్నాయి. నా 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? 5 ఫోన్స్ అనుకోండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే నేను వీడియో పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఒక వీడియోని 3 times వాచ్ చేస్తారు. ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో, ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో. అది నేను వాళ్ళకి ఇలా చేయమని చెప్పాను. ఓకే, లేదా వీకెండ్స్లో ప్లేలిస్ట్ పెట్టమని చెప్పాను. ఓకే, వీకెండ్స్లో ప్లేలిస్ట్ పెట్టమని. అలా 5 members నాకు ప్లేలిస్ట్ పెట్టించేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు డైలీ నా టార్గెట్ ఏంటి అంటే నాకు 3 months లోపు వాచ్ అవర్స్ ఫినిష్ అయిపోవాలి. అన్పెయిడ్ వైబ్స్ ఛానల్కి నాకు 3 months లోపు వాచ్ అవర్స్ ఫినిష్ అయిపోవాలి. ఎలా ఫినిష్ అవ్వాలి అనేసి నేను ముందే టార్గెట్ ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఎలా అంటే ఫస్ట్ థింగ్, నా వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలంటే నాకు ఎక్కడి నుంచి వాచ్ అవర్స్ రావాలి అని నేను ఒకసారి సెర్చ్ చేశాను. ప్లేలిస్ట్ నుంచి ఎంత వాచ్ అవర్స్ వస్తుంది అని నేను ఎస్టిమేట్ చేశాను. నా దగ్గర 20 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు 20 వీడియోస్కి ఒక వీడియో 15 minutes ఉంది, ఒక వీడియో 30 minutes ఉంది, అలా 20 minutes ఉంది. అలా నాకు సరిపోతుంది. ఓకే, నా వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వడానికి నాకు సరిపోతుంది. అండ్ షార్ట్స్ పనికి రావు వాచ్ అవర్స్ ఫినిష్ చేయడానికి, బట్ గెయినింగ్ సబ్స్క్రైబర్స్కి పనికి వస్తాయి ఈ టైంలో. ఓకే, సో నేనేం చేశానంటే ఒకరోజు చూసా, ప్లేలిస్ట్ పెట్టా. ఒక ప్లేలిస్ట్ పెట్టిన దానికి నాకు ఎన్ని వాచ్ అవర్స్ యాడ్ అయ్యాయంటే 12 వాచ్ అవర్స్ యాడ్ అయ్యాయి. ఓకే, 12 వాచ్ అవర్స్ ఒక ప్లేలిస్ట్ ఒక ఆఫ్టర్నూన్ వర్క్ పెట్టిన దానికి, రన్ అయిన దానికి నాకు 12 వాచ్ అవర్స్ యాడ్ అయ్యాయి. అంటే ఇప్పుడు నేను ఒక 5 ప్లేలిస్ట్ పెడితే 12 5 నాకు 60 వాచ్ అవర్స్ అనేవి పర్ డేకి యాడ్ అవుతాయి అని అర్థం. అవునా? అంతే కదా. 12 5 అంటే నా దగ్గర 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 1 ఫోన్ ఉంది కాబట్టి మొత్తం 3లో పెట్టుకున్నా కూడా నాకు మంచి వాచ్ అవర్సే వస్తాయి. మినిమం 40 వాచ్ అవర్స్ అనేవి నాకు గెయిన్ అవుతాయి అనేసి నాకు అర్థమైంది. సో ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి పబ్లిక్ నుంచి కూడా వాచ్ అవర్స్ అనేవి గెయిన్ అవుతాయి. సో నాకు ఇక్కడ 36 వాచ్ అవర్స్ నేను డైలీ ప్లేలిస్ట్ పెట్టడం వల్ల వస్తుంది. అండ్ పర్ వ్యూ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన వ్యూస్ వల్ల నాకు ఒక 10 వాచ్ అవర్స్ యాడ్ అయినా కూడా నాకు ఒక 46 వాచ్ అవర్స్ పర్ డేకి గెయిన్ అవుతాను నేను. ఓకే, సో ఇలా నేను టార్గెట్ పెట్టుకొని 1 weekకి 2 వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్రమ్ పబ్లిక్ నుంచి వాచ్ అవర్స్ గెయిన్ చేసుకుంటూ ఇటు సైడ్ నేను ప్లేలిస్ట్ పెడుతూ, నేను పెట్టడమే కాకుండా నా ఫ్రెండ్స్తో పెట్టిస్తూ, ఏం లేదు అసలు మ్యూట్ చేయకూడదు. చిన్న వాయిస్ అన్న పెట్టాలి, కనీసం 1 వాయిస్ అన్న పెట్టుకోవాలి. అంటే 1 మ్యూట్, అట్లీస్ట్ మ్యూట్ చేయకూడదు, మరీ సౌండ్ లేకుండా కాకుండా కొద్దిగా వాయిస్ అన్న రావాలి అనమాట. అలా వచ్చిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ ప్లేలిస్ట్ అనేది ల్యాప్టాప్స్లో పెట్టండి. ఓకే, ఐపీ అడ్రస్ ఇష్యూ వస్తుంది అంటే ఐపీ అడ్రస్ ఇష్యూ రాదు. ఐపీ అడ్రస్ ఇష్యూ ఎప్పుడు వస్తుందో చెప్తాను వినండి. మీరు ఒకటే ల్యాప్టాప్లో 2-3 క్రోమ్స్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ పెడితే అవి కౌంట్ అవ్వవు. ఒక ల్యాప్టాప్లో ఒక ప్లేలిస్టే పెట్టాలి, ఇంకొక ల్యాప్టాప్లో ఇంకొక ప్లేలిస్టే పెట్టాలి, ఒక ఫోన్లో ఒక ప్లేలిస్టే పెట్టాలి. అలా మీరు డైలీ పెట్టుకున్నా కూడా మీకు 12 to 15 వాచ్ అవర్స్ మీ వీడియోస్ పట్టి యాడ్ అవుతాయి. నాకు ఓన్లీ 20 వీడియోసే ఉన్నాయి కాబట్టి 20 వీడియోస్కి నాకు 12 వాచ్ అవర్స్ వచ్చాయి. ఒకవేళ మీకు 100 వీడియోస్ ఉంటే మీకు 2-3 months కూడా పట్టదు. మ్యాక్సిమం 2 months లోపు కూడా ఫినిష్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వాచ్ అవర్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. ఒకవేళ మీ ఇంట్లో మీరు మాత్రమే ఉన్నారు, మీ ఇంట్లో మీ వాళ్ళు ఉన్నారు, మీ మదర్ వాళ్ళు ఉన్నారు అనుకో, టేక్ యువర్ మదర్ హెల్ప్. మీ మదర్ ఫోన్ తీసుకొని దానికి ప్లేలిస్ట్ పెట్టి దీనికి ప్లేలిస్ట్ పెట్టేసి అసలు ఫోనే యూజ్ చేయొద్దు, అలానే యాడ్ చేసి పెట్టేసేయండి.
ఒకవేళ మీకు ఫోన్ యూస్ చేయాలనుకుంటే ఫోన్ మినిమైజ్ చేసి యాడ్ చేసుకోండి. ఒక దగ్గర ప్లేలిస్ట్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు మనకి మినిమైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక యాప్తో ఇంకొక యాప్లో కూడా వెళ్ళొచ్చు మనం డైరెక్ట్గానే. ఆ యాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా. సో నేను అలానే యూస్ చేసేదాన్ని. ఇలా మీరు ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్లేలిస్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ వీడియోస్ పెట్టాలి. అట్లీస్ట్ వీక్లీ 2 వీడియోస్ అన్న యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. మనకు టైం ఉండదు కాబట్టి ఒక 2 వీడియోస్ యాడ్ చేస్తూ డైలీ 1 షార్ట్ పెడుతూ ఉంటే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. 2 వీడియోస్ పెడుతూ ఉంటే నీకు ఆడియన్స్ నుంచి కూడా నీకు వాచ్ అవర్స్ అనేవి వస్తాయి. ఆడియన్స్ నుంచి వచ్చినవి నీవి అన్నీ కలిపి నీ వాచ్ టైం అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. చాలామంది పెయిడ్ వాచ్ అవర్స్ తీసుకుంటారు. అసలు పెయిడ్ వాచ్ అవర్స్లో జరిగేది కూడా ఇదే అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 ల్యాప్టాప్స్ పెట్టేసి 20 ల్యాప్టాప్స్లో మీ ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసేసి ఇన్ని డేస్ మీకు టైం ఇస్తారు. ఇన్ని డేస్ మీకు టైం ఇచ్చేసి అన్ని డేస్ లోపు ఫినిష్ చేస్తారు. దానికి వాళ్ళు తీసుకునే పేమెంట్ ఎంత అంటే 7,000 నుంచి 12,000 వరకు మీకు వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వడానికి అమౌంట్ తీసుకుంటారనమాట. పెయిడ్ వాచ్ అవర్స్ అనమాట. 7,000 నుంచి 12K వరకు కూడా తీసుకుంటారు పెయిడ్ వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వడానికి. ఓకే, అలా తీసుకునే బదులు, అలా చేసే బదులు మీ దగ్గరనే మీ డివైజెస్ ఉన్నాయి కాబట్టి మీ డివైజెస్ యూజ్ చేసి కూడా మీరు ప్లేలిస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. వాచ్ అవర్స్ అనేది ఫినిష్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ వాచ్ అవర్స్ ఫినిష్ చేయడం. నిజంగా చెప్పాలంటే చాలా ఈజీ ట్రిక్ అనమాట. నేనైతే అసలు నేను కష్టపడలేదు వాచ్ అవర్స్ ఫినిష్ చేయడానికి. నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు. ఓన్లీ ప్లేలిస్ట్ యాడ్ చేసే వీడియోస్ చేయడం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా మనకు రీచ్ రావాలి, వాచ్ అవర్స్ ఫినిష్ అయిపోయాక మనకు రీచ్ రావాలంటే అప్పటి నుంచి నీ కంటెంట్ అనేది స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ వాచ్ అవర్స్ ఫినిష్ అయ్యాక నీ కంటెంట్ అనేది హైప్లో ఉండాలి. ఎటువంటి కంటెంట్ చేయాలనుకుంటున్నావు, ఎలాంటి చేయాలనుకుంటున్నావు, కామెడీ వీడియోసా ఏంటి అనేసి వీక్లీ 2 వీడియోస్ పెట్టినా కూడా ఆ వీడియోస్ నీకు హైప్ ఇవ్వాలన్నమాట. అలాంటి కంటెంట్ అయితే పెట్టు. అలాంటి కంటెంట్ యూట్యూబ్లో మీకు ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఫస్ట్ థింగ్ ఎంటర్టైన్మెంట్కి బాగా స్కోప్ ఉండేది యూట్యూబ్లోనే. ఓకే, బాగా చూసేది కూడా యూట్యూబ్లోనే ఎంటర్టైన్మెంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎనీ స్క్రిప్ట్స్ అంటే స్కిట్ లాగా చేయడం అలాంటివి అయినా సరే, కుకింగ్ వీడియోస్ అయినా సరే, అండ్ మ్యూజిక్ అయినా, డ్యాన్స్ అయినా సరే, ఇలాంటి వీడియోస్కి కూడా మంచి హైప్ ఉంది. ఓకే, అలాంటివైనా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నేను టెక్ స్నాప్ అండ్ బ్లాగ్స్, టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల అనేసి నాది ఒక ఛానల్ ఉంది, టెక్ ఛానల్లో నేను ఎంత వీడియోస్ చేసినా కూడా హైప్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే నాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి నాకు చాలా లేట్ అవుతుంది. ప్లస్ కాంపిటీషన్ అనేది నాకు చాలా ఎక్కువ. పెద్ద వాళ్ళు ఉంటారు, చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, చాలా ఇయర్స్తో ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను తక్కువ కాబట్టి మరి నేను ఎలా హైప్ తెచ్చుకుంటాను అనుకుంటే నేను ఒక కరెంట్ కంటెంట్ తీసుకొని కరెంట్ కంటెంట్ మీదనే వీడియో చేస్తాను చూడండి. అప్పుడు నాకు ఆ స్కోప్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఏం చేయాలంటే ఎప్పుడైనా కరెంట్ కంటెంట్ని టార్గెట్ చేయాలి. కరెంట్ ఏదైతే వైరల్ అవుతుందో ఆ కంటెంట్ మీద మీరు టార్గెట్ చేసినా కూడా మీకు రీచ్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ మాట్లాడితే కూడా మీకు మంచి టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. నిజంగా యూట్యూబ్లో ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి మీకు కావాల్సిన ట్రిక్స్ అలా ఏంటి అంటే, ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకోవడం. ఫ్రమ్ డే 1 నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫ్రమ్ డే 1 నుంచి నువ్వు ప్లేలిస్ట్ పెట్టడం, వీక్లీ 2 to 3 వీడియోస్, లాంగ్ వీడియోస్ రిలీజ్ చేయడం, సబ్స్క్రైబర్స్తో కనెక్ట్ అవుతూ మాట్లాడడం. అండ్ ఏదైనా కంటెంట్, ఈరోజు మనకి వైరల్ కంటెంట్ ఏది జరుగుతుంది, స్ట్రీట్ డాగ్స్ గురించి జరుగుతుంది. దాని గురించి నువ్వు మాట్లాడాలి. నీ ఒపీనియన్ ఏంటో కూడా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాంటి వీడియోస్కి నీకు త్వరగా రీచ్ ఉంటుంది. రీచ్ కోసం కాకుండా సంథింగ్ సోషల్ పర్ఫార్మెన్స్ ఏదో చేస్తున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి త్వరగా రీచ్ ఉంటుంది. సో నాకుందని నేనేం చెప్పట్లేదు, బట్ నేను త్వరగా కంప్లీట్ చేయడానికి రీజన్ అయితే ఇది అని చెప్పగలను. ఎక్కడి నుంచి నేను ఇది నేర్చుకున్నానంటే నా ఫస్ట్ ఛానల్లో నేను ఫేస్ చేసింది సెకండ్ ఛానల్లో ఫేస్ చేయకుండా కంప్లీట్ చేసేసాను. ఏదైనా మనం త్వరగా టార్గెట్ పెట్టుకుంటే కంప్లీట్ చేయగలం. ఓకే, నాకు తెలిసి మీకు ఈ యూట్యూబ్ ట్రిక్స్ అవి మీకు అర్థమై ఉంటాయి. వాచ్ అవర్స్ ఫినిష్ చేయడానికి చాలా ఈజీ. ఒక్కసారి కన్సిస్టెన్సీతో ప్లేలిస్ట్ పెట్టి రన్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.